హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజుటి వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇది నిన్నటి వీడియో అండి. అంటే బాబా గారికి సాయిదివ్య పూజ చేసుకుంటున్నాను కదా, ఆ పూజలో భాగంగానే ఈ వీడియో అనమాట. చూస్తున్నారు కదా, ముందుగా ఇంట్లో మొత్తం కూడా తడిబట్ట పెట్టేసి బయట ముగ్గు అయితే పెడుతున్నానండి. గడపకి పసుపు రాసి కుంకుమ అయితే పెడుతున్నాను. ముగ్గు అవన్నీ ఏం వేయలేదండి, జస్ట్ కుంకుమ అలాగే బియ్యపిండితో బొట్లయితే పెట్టాను. ఇంకా అదంతా కూడా షూట్ చేయలేదు, తొందరగా అయిపోవాలి పనులన్నీ అని చెప్పేసి, హడావిడిగా ఉందని చెప్పేసి తొందరగా అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లాస్ట్లో అయితే ఒక వీడియో అయితే షేర్ చేశాను, పార్సల్ అండి, ఓపెనింగ్ వీడియో అనమాట. డ్రెస్సు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఆ డీటెయిల్స్ మొత్తం కూడా చెప్తాను, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. చూస్తున్నారు కదా, ముగ్గు కూడా చాలా సింపుల్గా పెట్టుకుంటున్నాను. ఏంటంటే మార్నింగ్ టైం అయితే అస్సలు కుదరట్లేదండి, ఈవినింగ్ టైం అయితే బాగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి, ఇంకా మార్నింగ్ టిఫిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, లేట్ అవుతుంది. అందుకని చెప్పేసి ఈవినింగ్ టైం అయితే పెట్టుకుంటాను. ఈవినింగ్లో పిల్లలకి పాలు ఇచ్చేసి ఇంకా వాళ్ళు 7:30 అలా తింటారండి. అందుకని చెప్పేసి ఇంకా ఖాళీగా ఉంటారనమాట, టీవీ చూసుకుంటూ ఉంటారు, నేను పూజ చేసేసుకోవచ్చు. అదే మార్నింగ్ అనుకోండి, వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారండి. నిజంగా చెప్పలేను అస్సలు. ఈ హాలిడేస్ కూడా ఇంకా జస్ట్ 10 డేసేనండి, ఎప్పుడెప్పుడు అయిపోతాయా అనిపిస్తుంది నాకైతే. పిల్లలు అయితే చాలా అల్లరి అయిపోయారు. బుక్స్ తీసుకొని చదువుకోండి అంటే చదవకుండా ఉన్నారనమాట. మా పిల్లలు అయితే మరీ ఎక్కువ అండి. ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను. ట్యూషన్కి పంపించినా కూడా ఇంట్లో కూడా చదువుకోవాలి కదా, చెప్తుంటే అస్సలు వినట్లేదనమాట. ఇంకా కాదు, స్కూల్ తెరిస్తేనే వీళ్ళకి భయం వస్తుంది అని చెప్పేసి నేను కూడా ఇంకా ఎక్కువ అరచడం కూడా ఆపేసాను అనమాట. చూస్తున్నారు కదా, ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ముగ్గు కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయితే పెట్టుకున్నాను. కలర్స్ అవన్నీ ఏం వేయలేదు, జస్ట్ పసుపు కుంకుమ వేసుకున్నాను అంతే. ముగ్గు ఏదో ట్రై చేశానండి, కలర్స్ అవన్నీ వేస్తే చాలా బాగుండేది, కానీ వేయలేదు. కింద అయితే వేసానండి, మేము పైన అప్స్టైర్లో అయితే ఉంటాము. కింద అయితే సేమ్ ముగ్గు వేశాను, చాలా బాగా వచ్చింది. కలర్స్ కూడా వేశాను, చాలా బాగుండింది అనమాట. అది కూడా యాడ్ చేసింటే బాగుండేది అనిపించింది. ముగ్గు అయితే ఈ విధంగా పెట్టుకునే కమలంలో అయితే పెట్టుకున్నానండి. ఇంకోటి ఏంటంటే, మన ఛానల్లో మంచి వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. సేవింగ్స్ అండి, సేవింగ్స్ గురించి చెప్పాలనుకున్నాను. నేనైతే స్కీమ్ అయితే స్టార్ట్ చేశానండి. అది పూర్తి వివరాలు అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోలో, అలా చెప్తాను. స్కీమ్ అయితే స్టార్ట్ చేశాను, గోల్డ్ స్కీమ్ అండి. ఇక ముందైతే నేను ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, జస్ట్ ఫస్ట్ టైం అండి నేనైతే స్టార్ట్ చేయడము. మా ఫ్రెండ్ చెప్పింది, ఇంకా స్టార్ట్ చేశాను. ఇంకా మంత్లీ శాలరీ వచ్చేదంతా కూడా అయిపోతుంది. దాదాపు 30,000 పైనే వస్తుందండి శాలరీ. దాంట్లో అస్సలు మిగిలించలేకపోతున్నాను మా హస్బెండ్కి. మామూలుగా శాలరీ అయితే 19,800 ఎంతో అండి. మనకి ఇంకా ఇన్సెంటివ్స్ వస్తాయి కదా, మంత్లీ ఇన్సెంటివ్ అయితే వస్తుంది. శాలరీ మనకి మంత్ ఎండింగ్లో పడితే, మంత్ స్టార్టింగ్ వీక్ ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో అలా మనకి ఇన్సెంటివ్ పడుతుంది అనమాట. అంటే మనము లోన్స్ చేసేదాన్ని బట్టి ఫైల్స్ ఇలా ఉంటాయి కదా. శ్రీరామ్ ఫైనాన్స్లో అండి మా హస్బెండ్ జాబ్ చేసేది. ఇలా మంత్లీ అది కూడా ఒక 20,000, 15,000, 18 ఇలా వస్తూ ఉంటుంది అనమాట. 10,000కి ఎప్పుడు తక్కువ రాదండి. మనకి 19,800 ఇది వస్తుంది. ఒక 10,000 పైనే 20,000 అలా. లాస్ట్ మంత్ అయితే 21,000 అయితే పడిందండి. 21,000 మనకి ఇదొక 19,800, దాదాపు చూడండి 40,000 దాకా వచ్చింది ఆ శాలరీ అనేది. కానీ మనకు అస్సలు కనిపించట్లేదు అనమాట. ఎలా అంటే అలా ఖర్చు అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి స్కీమ్ కట్టుకోవాలి అని చెప్పేసి డిసైడ్ అయిపోయాను. అందుకని చెప్పేసి ఇంకా మంత్లీ శాలరీ వచ్చేసి ఇంట్లోకి వాడుకున్నా కూడా ఇన్సెంటివ్ అనేది పై ఖర్చులకు అయితే ఉంటుంది. అంటే ఇంటి సరుకులు కానీ, రెంట్ కానీ, ఇలా మనకి కరెంట్ బిల్స్ కానీ, డ్వాకరా ఉంది నాకు, డ్వాకరా కానీ, ఇవంతా కూడా శాలరీ అయిపోతుంది అనమాట. శాలరీ మొత్తం కూడా అయిపోతుంది. ఇంకా పిల్లలకి తిండి ఇదంతా కూడా అయిపోతుంది అనమాట. తర్వాత ఇన్సెంటివ్స్ వస్తాయి కదా, ఇన్సెంటివ్ 10th కానీ 10th లోపే పడతాయండి. మంత్లో 10th డేట్ ముందే పడుతుంది, లేదు అంటే 15th, 10 కానీ 15th లోపే మళ్ళీ ఇన్సెంటివ్ పడుతుంది. ఒక 20 కానీ
ఒక 15, 18 అలా వస్తూ ఉంటుంది మళ్ళీ. అది కూడా ఎలా అయిపోతున్నాయో తెలీదండి. అందుకని చెప్పేసి స్కీమ్ అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి నేను మా ఫ్రెండ్ మాట్లాడుకొని స్టార్ట్ అయితే చేసాము. ఎంత కడుతున్నాను, ఎన్ని మంత్స్, ఇదంతా కూడా మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చెప్తున్నాను కదా, చాలా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి. బాబాగారి పూజ అయితే 4వ గురువారం ఈ విధంగా చేసుకున్నాను. చూస్తున్నారు కదా, హారతి కూడా ఇచ్చానండి. చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా బాగుంటుందన్నమాట. అందులో ఇంకా శారీస్ కూడా తీసుకొచ్చాను కదా, శారీస్ వీడియోస్ కూడా ఉన్నాయండి. ప్రసన్న ఫ్యాషన్ హబ్ ఆ ఛానల్ కూడా ఒకసారి చెక్ చేసి చూడండి. అందులో కూడా ఇన్కమ్, అందులో కూడా మనీ ఉంటుందండి. అదే సేవ్ చేయాలి మొత్తం కూడా. ఇంక ఇలా దాదాపు ఖర్చు పెట్టుకుంటూ పోతే ఏం మిగలదండి. ఇలా స్కీమ్స్ అన్నా కట్టుకుంటూ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. ఇంకా పార్సల్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, పద్మ ఫ్యాషన్స్ అని ఒక ఛానల్ అయితే ఉందండి. అందులో నేను ఒకసారి జస్ట్ స్క్రోల్ చేస్తూ చూస్తూ ఉంటే డ్రెస్సెస్ అయితే కనిపించాయి. ఆఫర్స్ అయితే రన్ చేస్తున్నారండి. అందుకని చెప్పేసి నేను పెట్టుకున్నాను అనమాట ఆర్డరు. 500 అండి. ఫ్రీ షిప్పింగే అనమాట. ఫ్రీ షిప్పింగ్ లేదండి, 500 ప్లస్ షిప్పింగ్ అనుకుంటా. జార్జెట్ కుర్తీ అండి, జార్జెట్, ప్యూర్ జార్జెట్. ఇప్పుడు నేను వేసుకొని ఉన్నాను, వీడియో షేర్ చేస్తుంటే బాగుండేది. వేసుకొని ఉన్నానండి. అంటే మనకి సైజెస్ అది సరిపోయిందా లేదా అని చెప్పేసి జస్ట్ వేసుకున్నాను. స్టిచ్చెస్ అయితే పడతాయి. నేను ఎక్కువ సైజే పెట్టుకుంటానండి, కరెక్ట్ సైజ్ అయితే పెట్టను. నాకు భయం అనమాట, మళ్ళీ కరెక్ట్ సైజ్ రాకపోతే మళ్ళీ బ్యాగ్ పంపించాలి, ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఒక సైజ్ ఎక్స్ట్రానే పెట్టుకుంటాను నేను. మెరూన్ కలర్ అండి, మెరూను అలాగే బ్లూ కలర్ అనమాట. రామ గ్రీన్ అంటాం కదా, అందుకన్నా కొద్దిగా డార్క్ షేడ్. మనకి ఇక్కడ స్కై బ్లూ కనిపిస్తుంది కానీ ఆ కలర్ అయితే కాదండి, కొద్దిగా లైట్ కలరే అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనకి నాట్స్ ఉంటాయి కదా, ఆ నాట్స్తో ఈ విధంగా అయితే వచ్చేసింది కుర్తీ కూడా. చాలా బాగా అనిపించింది నాకైతే. చూసారు కదా, వీనెక్ అయితే వస్తుంది, సైడ్ ఇలా థ్రెడ్స్ అయితే వస్తాయండి నాట్ చేసుకోవడానికి. అలాగే బ్యాక్ సైడ్ నాట్ చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ అయితే. నాకు 9 days అయిందండి, నిజంగా చెప్తున్నాను కదా, 9 days. ఇంకా పార్సల్ రాదు, మళ్ళీ వాట్సాప్లో ఖచ్చితంగా రిప్లై ఇవ్వరు ఏదో అనుకున్నాను, కానీ లేదండి, నాకు నిన్న పార్సల్ వచ్చేసింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. 500 అండి. చూసారు కదా, డిజైన్ చాలా బాగా నచ్చింది, ప్యూర్ జార్జెట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి.